తెలంగాణ రాష్ట్ర ఆటో సభ్యులు, ఆటో డ్రైవర్లు అందరూ కలిసి మనము పోలీస్ అధికారులను కోరుకునేది ఏంటంటే, ఒక్క 10 రోజులు మనకి ఐబొమ్మ రవినిస్తే ఈ 10 రూపాయలు 8 రూపాయల కిరాయిలు లేకుండా మనమంతా మనిషికి ఒక 5 రూపాయలు వేసుకొని ఐబొమ్మ రవికి బెయిల్ మీద తీసుకొచ్చి ఒక 5 రోజులే ఎంతనన్నా కానీ 5 రోజులకి కోర్టుకు సమర్పించుకొని ఒక 5 రోజులు అతన్ని మన దగ్గర పెట్టుకొని ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళని పైసలు ఇవ్వకుండా మనతో ఆడుకుంటాడు కదా. ఈ 5 రోజులు మనం ఆడుకుంటే ఎట్లుంటుంది అసలు? పైసలు ఆ డ్రైవర్లు వాళ్ళకి భార్య పిల్లలు లేరా? ఆయనేమో ఇప్పుడు మన ర్యాపిడో ఓనరు అరవింద్ గారు, ఊబర్ ఏమో ఎక్కడో ఉంటాడు అమెరికాలో, ఓలా వాడు కూడా ఎక్కడో ఉంటాడు. ఏ అన్న ఉండి ఈడ మన మీద బతికి మనకు పైసలు ఇవ్వడానికి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇస్తుర్రా నాకు? ఈ మన తెలంగాణకి సరే మన పిల్లగాడు అయి ఉండి ఆయన ఆ రవీందర్ గారు ఆయన మనం చూసుకొని మరి 18 రూపాయలు అన్నాడు, 15 రూపాయలు అన్నాడు, లాస్ట్ 10 రూపాయలు ఇస్తున్నాడు, 9 రూపాయలు ఇస్తున్నాడు. ఈసారి ఇది ఇట్లనే అయిందనుకో, ఎవరినో ఒకళ్ళని పట్టుకొచ్చి మీ అన్ని గెలికిచ్చి మొత్తం ఆగమాగం చేసేస్తాం. డ్రైవర్లకు కోపం రాలేదు, ఇక వచ్చిందంటే మాత్రం ఇక మిమ్మల్ని ఎవడు కాపాడలేడు, పట్టుకొస్తాం. ఇక నువ్వు ఈ మాటినకపోతే రవి గారిని సార్తో మాట్లాడి, అందరం కలిసిపోయి సార్తో మాట్లాడి, సత్యనారాయణ గారితో మాట్లాడి పట్టుకొచ్చి మీ దాంట్లో వెళ్ళి పెట్టిస్తాము. తర్వాత మీరు దాన్ని బబ్బులు గిబ్బులు ఏం పీకలేక మీరు చచ్చిపోవాలి. ఇక ఆయనను మించిన హ్యాకర్ లేరని అందరూ అంటాం, యావత్ ప్రపంచం అంటుంది. తీసుకొస్తాం, ఇక కాళ్ళైనా పట్టుకుంటాం సత్యనారాయణ సార్ది అనుకుంటున్నావేమో, కానీ ఈయనే మాట ప్రసక్తే లే.